హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఈరోజు టాపిక్ ఏంటంటే, ఆల్రెడీ 2 డేస్ బట్టి అన్ని న్యూస్ ఛానల్స్లో వస్తుంది. ఫస్ట్ నేను వీడియో చేయకూడదు అనుకున్నాను. ఇండియా న్యూస్ ఛానల్స్ వచ్చింది, యూఎస్లో కూడా చాలా న్యూస్ ఛానల్స్ వచ్చింది, తర్వాత ఎన్ఆర్ఐ పేజెస్లో కూడా వచ్చిందనమాట. సో రీసెంట్గా 2 డేస్ బ్యాక్ వచ్చింది కదా, నిఖితా గోడిశాల అనే అమ్మాయిని అర్జున్ శర్మ అనే ఒక అతను స్టాబ్ చేసి పొడిచి చంపేశాడని చెప్పి అన్నారు కదా. సో ఆ కేసులో బేసిక్గా ఏం జరిగింది, అసలు ఇక్కడ యూఎస్లో ఎలా ఉండాలి ఏంటి అనేది ఒకటి చెప్తానమాట. సో ఆ అమ్మాయి మేరీల్యాండ్లోని ఎలికాట్ సిటీలో ఉంటుందన్నమాట. ఆల్రెడీ మాస్టర్స్ కంప్లీట్ చేసుకుంది, తర్వాత మెడికల్ ఫీల్డ్లో డేటా అనలిస్ట్ కింద జాబ్ కూడా చేస్తుందన్నమాట. ఇతను ఏంటంటే ఎక్స్ రూమ్మేట్ అర్జున్ శర్మ అనే అతను. సో సమ్ $4,500 తీసుకున్నాడు, తర్వాత $3,500 రిటర్న్ ఇచ్చాడు. తర్వాత మిగతా అమౌంట్ కోసం అడుగుతున్నప్పుడు ఏంటంటే అపార్ట్మెంట్కి రమ్మని, అక్కడ ఏంటంటే పొడి చేసాడు అని చెప్పి. వీడెంత తెలివిగా ఇది చేశాడు అంటే, వీడే కత్తితో స్టాబ్ చేసి తర్వాత వీడే మళ్ళీ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి మిగతా December 31st నుంచి కనిపించట్లేదు అని చెప్పి మళ్ళీ వీడు ఇండియా వెళ్ళిపోయాడు అనమాట. ఇలాంటి కేసెస్లో ఏమవుతుంది అంటే, పోలీసులు వాడిని ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేస్తారు. అలా అన్నా సరే పోలీసులకి అనుమానం వచ్చి వాడిని కాల్ చేస్తుంటే వాడికి రీచ్ అవుట్ అవ్వకపోవడం, అలాగే తర్వాత ఇంటర్పోల్ని ఇన్వాల్వ్ అయ్యి అని పట్టుకుంటారు కంపల్సరీగా. ఫస్ట్ పట్టుకున్నా అన్నారు, తర్వాత ఏంటంటే అలా ఫ్యామిలీ వాళ్ళు లేదు అని చెప్పేది అన్నారు. బట్ ఏంటంటే ఎట్లాగైనా సరే పట్టుకొని ఇక్కడ తీసుకొచ్చి వాడి మీద ఇక్కడ ఫస్ట్ డిగ్రీ మర్డర్ ఛార్జ్ రిజిస్టర్ అవుతుంది అనమాట. సో ఎస్పెషల్లీ ఎలా ఉంటుందంటే, అమ్మాయి అంత బాగా చదువుకొని కష్టపడి వెళ్ళి కనీసం ఆ $1,000 కోసం మళ్ళీ వీడు తిరిగి రిటర్న్ పంపించేసుకున్నాడు అంట, చంపేసిన తర్వాత అమౌంట్. అలా ఉన్నారు అసలు జనాలు. అసలు ఆ $3,500 పంపించేసుకున్నాడు బ్యాక్ అని చెప్పి. సో చాలా కేర్ఫుల్గా మాస్టర్ చేసే స్టూడెంట్స్ ఏంటంటే, ఎస్పెషల్లీ మీరు రూమ్స్లో ఉన్నప్పుడు ఎవరితో ఉంటున్నారో, లేకపోతే షేర్డ్ అకామిడేషన్లో ఉన్నప్పుడు, లేకపోతే మనీ డిస్ప్యూట్స్ కోసం ఎవరన్నా వచ్చినప్పుడు ఏంటంటే చాలా కేర్ఫుల్గా ఉండండి, ఓకేనా? ఎందుకంటే మనం అంత కష్టపడి చదువుకొని వెళ్ళి ఇప్పుడు ఇలాంటి చిన్న $4,000 అనేది పెద్ద మ్యాటర్ ఏం కాదు యాక్చువల్గానే. బట్ వాటి కోసం చంపేసుకోవడం, కెరీర్ మొత్తం ఇదైపు చేసుకోవడం అంటే అసలు చాలా పెద్ద థింగ్స్ అండి అది యూఎస్లోని. ఇంకా లైఫ్ ఇంకా ఇక్కడ ఫస్ట్ డిగ్రీ అంటే అయిపోయినట్టే లైఫ్ ఇంకా. సో చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట, ఓకేనా? థ్యాంక్ యూ గైస్.